కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలతో పాటు తమ పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చిన మహిళలను శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి రంగంలో మహిళలు ముందుకు రావడంతో పాటు దేశ సేవలో కూడా ముందుండాలని పిలుపునిచ్చారు. సో మనం ఎప్పుడైనా చాలా ధైర్యంగా ఉండాలి. మనం చేసే పని తప్ప కాదా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనకు ఉన్నంతనే మనం కనుక సాటిస్ఫై అయి ఉంటే ఎటువంటి తప్పులు జరగవు. ఎప్పుడైతే మనిషి మెదడులో మైండ్లో ఆశ అనేది చిగురిస్తుందో అప్పుడే ఉన్నాయని స్టార్ట్ అవుతాయి. పొలం దగ్గర గట్టు దగ్గర అరే నాకు ఇంకొంచెం పొలం కావాలని వాడు చేస్తే అక్కడ నుంచి సివిల్ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది, భూ వివాదాలు స్టార్ట్ అవుతాయి. ఎవరో ఒక పర్సన్ మెసేజ్ చేస్తారు, మనకు అవసరమా లేదు, మనం వాటికి రిప్లై ఇస్తుంటే అక్కడ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనం దారిలో వెళ్తుంటే ఎవరైనా మనని నోటీస్ చేసి మనని రోజు ఫాలో అయ్యి స్టాకింగ్ చేయడం కానీ మన వీడియోలో ఫోటోలు తెలియకుండా తీస్తే మనం ఎంటర్టైన్ చేస్తామా? ఎవరో తెలియని వ్యక్తులు ఫోటోలు మనని ఫోటోస్ కానీ నంబర్స్ కానీ వీడియోస్ అడిగితే మీరు ఇస్తారా? ఏం అవసరం? మహిళ ఎప్పుడైనా ప్రశ్నించాలా, అక్కడ సైలెంట్ ఉండాలా? సరే తీసుకొని నా ఫోటో తీసుకొని ఏం కదా అనుకుంటారా? మీరు ఎందుకు తీసుకున్నాం అని అడగాలా లేదా? మరి అక్కడ మీరు అలా చేసి వాటిని మీ ఫోటో తీసుకొని మీ వీడియో తీసుకొని ఆ ఫొటోస్ని మార్పింగ్ చేసి మరి ఇన్స్టాలో ఫేస్బుక్లో సోషల్ మీడియాస్లో పోస్ట్ చేసి మీకు ఫోన్ చేసి మీ ఫోటోస్ మార్పింగ్ చేస్తున్నా అని చెప్పి మీకు బ్లాక్మెయిల్గా ఫోన్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ ఎంటర్టైన్ చేసింది మనమేనా? అప్పుడు మనం సొసైటీలో ఎక్కడ వెళ్ళినా అలర్ట్ ఉండాలా లేదా? లేకుండా ఏదో జాలీగా నడుస్తూ ఉంటామా? అలర్ట్ ఉండాలా. మనం ఏ టైంలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం అలర్ట్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీడియా అందరికీ సోషల్ మీడియాలో రోజు మనకి వంట అయిపోగానే ఫోన్లో యూట్యూబ్లో అవి చూస్తున్నాం, సీరియల్ చూస్తాం, అవునా? సో మరి దాంట్లో సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ మనకి ఎంతవరకు మంచి ఉంది, ఎంతవరకు చెడు ఉంది, మనం మంచిని తీసుకుంటున్నామా, గ్రహిస్తున్నామా, చెడుని గ్రహిస్తున్నామా అన్నది మీరు ఒకసారి ఆలోచించాలి. మహిళలు మీ పిల్లల పైన మీరు ఎట్లాంటి ఇంట్లో అట్మాస్ఫియర్ మీరు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మీ పైనే ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తులు వస్తారు, లేదంటే తెలియని వ్యక్తులు మెసేజ్ చేశారు, మీరు ఖాళీగానే ఉంటారు, ఎవరో అని చెప్పేసి మీరు మెసేజ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి రియల్ ప్రాబ్లమ్ ఇది స్టార్ట్. అక్కడ నుంచి మీ ప్రమాదం అనేది స్టార్ట్ అవుతుంది. గురించి ఆలోచించాలి, మీ హస్బెండ్ గురించి ఆలోచించాలి. ఇంత పని మనం ఫోన్లలో ఎవరెవరినో ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఏంటంటే నేను ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ మనమే ఇక్కడ స్టెప్ తీసుకొని ఇక్కడ నో అని మనకు అవసరం లేదు, మనకు అవసరం ఉంటేనే చేయాలి. మనం ఏదైనా ఉంది కదా, ఒక పని చేసేటప్పుడు ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు నేను ఫోన్ వాడుతున్నా, ఎందుకు వాడాలి ఫోన్? వాట్ ఈస్ ద యూస్? ఫోన్ ఎందుకు వాడాలి? ఒక కమ్యూనికేషన్ కోసమో, ఒక పర్పస్ ఏదైనా రిసోర్స్ కోసమో, పేమెంట్ కోసమో, ఇట్లా కొన్ని అవసరాల కోసం మాత్రమే మనం వాడాలి. అంతేగాని అదే పనిగా ఒక పని అయిపోయింది, వంట చేసేసినా ఫోన్, వంట చేసేసినా టీవీ, ఆ కార్తీక దీపమో ఏదో దీపం వస్తుంది, ఆ దీపాలు అక్కడ వెళ్తే మన ఇంట్లో ఆగకుండా చూసుకోండి. సో ఈ సోషల్ మీడియాలో టీవీలో సీరియల్లో వచ్చేటివన్నీ చూసి మనం మైండ్ పొల్యూట్ చేసుకోవద్దు. వాళ్ళకి అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే వాళ్ళు డబ్బులు తీసుకుంటారో ఆ పీరియడ్ వరకు ఎపిసోడ్ వరకు చేస్తారో అది అయిపోతుంది. కానీ ఇక్కడ మన కుటుంబాల్లో ఏమైనా అది ఇంపాక్ట్ కలిగిస్తుందా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇచ్చిన పెద్దలకి, డాక్టర్స్కి, ఇక్కడ అందరికి ఇచ్చిన మహిళా మనులకి, అటువైపు కూర్చున్న మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. అంతేనా? మీరు మంచిగా ఫంక్షన్కి వచ్చారు, ఇంతేనా? హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, సార్ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇది మన దినోత్సవం. హ్యాపీ ఉమెన్స్ డే అంటారు కానీ హ్యాపీ మెన్స్ డే అని మీరు ఎప్పుడు జరుపుకున్నారా అండి? మీకోసం ఒక డే
లేదు, కానీ మా కోసం చూడండి హ్యాపీ ఉమెన్స్ డే అని ఒక డేని గుర్తించారు. ఎందుకు హ్యాపీ ఉమెన్స్ డే ఎందుకు జరుపుకోవాలి మనం? మరి పూర్వకాలంలో చూసుకుంటే ఒక మహిళకి కనీసం సమానత్వము, తను పని చేసే దగ్గర తనని గుర్తించకపోవడం, తను పని చేస్తున్నప్పుడు తనకి కనీసం సరైన వేతనాలు అంటే అట్లీస్ట్ బేసిక్ వేజెస్ శాలరీస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఒక మహిళ అంటే తను బయట ఉండాలి, లేదంటే ఇంటికే కట్టుబడి ఉండాలి, వంట చేయాలి, గృహిణి అని అంటారు కదా. హౌస్ వైఫ్ అన్నారా, హౌస్ హస్బెండ్ అన్నారా? హౌస్ వైఫ్ అనే అంటారు. ఎందుకు హౌస్ హస్బెండ్ అన్నారు? అగైన్ అక్కడ కూడా జెండర్ గురించే, ఎక్కడైనా కూడా మననే హైలైట్ చేస్తారనమాట. సో అప్పటి నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా మన మహిళల్ని చిన్న చూపు చూడడం కానీ, తనకి బేసిక్ అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ కూడా లేకపోవడం వల్ల అప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా పోరాడితే మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి ఈ పర్టికులర్ డేని జరుపుకోవాలని మహిళని ఒకరోజే గౌరవిస్తారు. మరి మీరందరూ కాదు కదా, ఎవ్రీడే ఇస్ ఉమెన్స్ డే. మనకి ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవం, ఒకరోజు కాదు ప్రతిరోజు కూడా మహిళ గౌరవింపబడాలి, గుర్తించబడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అవునా? మనందరినీ ఇక్కడ తీసుకోవడానికి ఒక మహిళ చదువుకుంటే తన విద్య ఎవరికి పనికి వస్తుంది అంటే తన కుటుంబానికి పనికి వస్తుంది, తన సమాజానికి పనికి వస్తుంది, అట్లాగే మన దేశానికి కూడా ముందుకెళ్ళడానికి పనికి వస్తుంది. అట్లాగే మనందరం ఒకరికొకరు ఇంటరాక్ట్ అయితే నా శాఖ యొక్క గొప్పతనం మీ అందరికీ తెలిసినట్టయితే మేము ఏం పని చేస్తాం అనేది ఎవరు మీడియేటర్షిప్ లేకుండా మేము నా అవసరం రేపు పడింది అనుకోండి, మీరు డైరెక్ట్గా ఏసీపీ గారు ఆ రోజు చెప్పారు, నేను పోలీసు నా ఆఫీస్కి వచ్చి నా యొక్క పనిని మీరు తీసుకోవచ్చు అనే మీకు ఒక సంకల్పాన్ని కల్పించడం కోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా అందరు కూడా మీరు ఏ మీడియేటర్స్ లేకుండా మీరు మా సబ్ డివిజన్లోని ప్రతి పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళొచ్చు. ఏ కష్టం వచ్చినా నేను అదే చెప్తా, మీరు మీ పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చి పంపండి, 100కి కాల్ చేయండి. అమ్మ నాన్న ఒక ఇల్లంతకుంట నుంచి డిగ్రీ చదువుకోవడానికి హుజూరాబాద్ వచ్చి డిగ్రీ చదువుకునే స్టూడెంట్, లేదా జమ్ముకుంట వచ్చి చదువుకునే స్టూడెంట్, ఒక మదర్ ఫాదర్ ఎక్కడ ఉంటారమ్మా? హుజూరాబాద్ లాస్ట్ విలేజ్ ఏంటారు మనకి. ఇక్కడ 33% రిజర్వేషన్ ఉంది. ఎంపీ పీజీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఈ రోజుల్లో కూడా పోలీస్ శాఖకు రావాలంటే కొంత భయపడి 15,000 రూపాయలకి 10,000 రూపాయలకి ఊరుగాని ఊర్లో హైదరాబాద్ వెళ్ళి కాల్ సెంటర్స్ లో పనిచేస్తూ అక్కడ రక్షణ లేకుండా, ఏ టైంకి వెళ్ళాలో ఏ టైంకి ఉండదు, సరైన భోజనం లేకుండా 10,000-15,000 రూపాయలకు కూడా ఈరోజు సాఫ్ట్వేర్స్ లో 15,000 20,000 చేస్తున్నారు ఉద్యోగాలు. అదే ఎక్కడో పోయే కన్నా మా ఉద్యోగంలో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బీటెక్లు చదువుకున్న పిల్లలండి. ఇక్కడ మా దగ్గర మా స్టాఫ్ అందరం ఒకసారి పిలవండి. వీళ్ళందరూ మాకు కావాల్సింది కానిస్టేబుల్ కావాలంటే ఉద్యోగం కావాలంటే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అవునా? సంపాదించలేని వాళ్ళు కూడా వీళ్ళు నెలకి ఎంత మీ బేసిక్ పే ఎంత ఉంది, వాళ్ళు మనం ఒక పెళ్లి చేసుకొని అత్తవారింట్లో 80 years మనకి మినిమం 70 years దాకా ఉండాల్సి వస్తుంది. భర్తతోటి మనం తల్లిదండ్రుల దగ్గర ఉండేది 30 సంవత్సరాలు అయితే. సో 70 సంవత్సరాలు ఉన్న అమ్మతో అత్తమ్మతోటి పంచుకుంటే మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ నాలాగే లీడ్ చేస్తారని నేను భావిస్తూ ఇంకా ఎక్కువ తీసుకోను. అందరూ కూడా అందుకే మనకు అన్ని రకాలలో అన్ని ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, ఒక నాయకురాలుగా, ఒక ఉద్యోగం ఇక్కడ నేను ఈరోజు మేము అందుకే తెచ్చుకున్న అందరినీ ప్రతి రంగంలో మనము ముందుకు వెళ్తున్నామని తెలపడానికి ఇక్కడ ప్రతి ఒక్కరిని పిలిపించడం జరిగింది. ఏడీ గారు మీకు అందరికి తెలుసో తెలీదో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత మనకి పోస్ట్, ఇది చిన్న పోస్ట్ కాదండి, కష్టపడి చదువుకొని ఇక్కడికి వచ్చినాం మనం అందరు సపోర్ట్ చేసుకుంటే. తర్వాత వారి ఎంపీడీఓ గారు ఒక మండలాన్ని చెప్తా ఉంటాం, మా కరుణాకర్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు హ్యాపీ కరుణాకర్ నువ్వు ఆట ఆడియచ్చు, వచ్చే అత్తవారు అల్లులను కూర్చుంటారు, లెమ్మంటలు వేస్తారు, పైసలు ఇస్తే ఎట్లాంటి అల్లులైనా మజార్లో కొనుక్కోవచ్చు. కానీ కొడుకుకు వచ్చే కోడలు మనం ఎంత మర్యాద ఇచ్చి తెచ్చుకున్నా మనం చూస్తుందనే నమ్మకం లేని రోజుల్లో మనం ఉన్నాం అని నేను అనుకుంటాను. ఎందుకు ఏదైనా తప్పుంటే సరే నన్ను తప్పుగా అనుకోకండి. నేను డే టు డే చూస్తున్న కేసెస్లో చూస్తుంటే అమ్మాయి ఏ తప్పైనా భరిస్తాం కానీ తండ్రి అత్త తప్పు భరించలేము. కానీ నేను నా అత్త మామల్ని సగౌరవంగా సాగుతున్నా, నన్ను అంతకంటే ఎక్కువ చూసుకున్నారు. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది. నాకు మదర్హుడ్ అనేది మా ఇంటికి వచ్చిన తర్వాతనే నేను అనుభవించాలని గౌరవంగా నేను ఈ రోజు మా అత్తగారు లేకపోయినప్పటికీ వారికి నివాళులు అర్పించుకుంటూ వారు నన్ను ఇంతగా
ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి మరొకసారి ఇక్కడ ఈ సమావేశం మీద తను లేకున్నా తనకి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా. కాబట్టి మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని, చాలా మంది అడుగుతారు కుటుంబాన్ని, ఒక మహిళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన ఉద్యోగాల్లో సక్సెస్ తెచ్చుకోవాలి. అట్ ది సేమ్ టైము మన వ్యక్తిత్వంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. అట్లాగే మన కుటుంబం, మన పుట్టిన పిల్లలు ఇవన్నీ చూడాలంటే ఎట్లా మనము వాటిని ఎట్లా మనము మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే, కేవలం కుటుంబ సపోర్ట్ ఉండి, హస్బెండ్ సపోర్టు, అత్తమామ సపోర్ట్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ లీడ్ అవుతుంది. మనం అనుకుంటాం అత్తుంటే ఏదో నేను ముందుకు పోతే అడుగుతుంది, పోయి వస్తుందా, కానీ అడగటం మనకి ఒకళ్ళు అడిగితే, ఒకటి ప్రశ్నిస్తే మనకి ఏమవుతుంది, మనది రిస్ట్రిక్ట్ అవుతుంది.